కానీ అవకాశాలు దుర్వినియోగం చేసుకొని మళ్ళీ అవకాశం రాకపోతే దానికి కారణం కడియం శ్రీహరి అని చెప్తే దానికి నేను బాధ్యుని కాదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రజల అభిమానం మీకుంటే, రాజకీయ పార్టీలలో మీకు గుర్తింపు ఉంటే తప్పకుండా ఆ రాజకీయ పార్టీలు మిమ్మల్ని గుర్తించి మీకు సముచితమైన స్థానాన్ని కల్పిస్తాయి. విచిత్రమైన విషయం ఏంటంటే, పార్టీలో చేరదామని పోతే నువ్వు రావద్దు అని తిరస్కరించిన పరిస్థితులు మనం గమనించాం. అంతేకాకుండా మొన్నటికి మొన్న బీఆర్ఎస్ పార్టీలో చేరదామని పోతే అభ్యర్థి ప్రకటన రోజు నువ్వు ఇక్కడికి రావద్దు, అక్కడెక్కడో ఆగమని ఆపిన విషయాన్ని మనం గమనించాం. ఇవన్నీ మీరు ఎదుర్కొంటున్న అవమానాలు కాదా? అది మర్చిపోయి ఇక ఒక్కొక్కరు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు. ఒక ఆయన తొడగొడుతున్నాడు, ఒక ఆయన మీసం తిప్పుతున్నాడు, ఒక ఆయన డ్యాన్స్ చేస్తున్నాడు, ఒక ఆయన నన్ను పాతాళానికి తొక్కుతా అంటున్నాడు. ఈ అహంకార మాటలే కదా మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చాయి. మీ అహంకార మాటలు వినే కదా ప్రజలు మిమ్మల్ని పాతాళానికి దొక్కారు. అరే రై, మీరు పాతాళంలో ఉన్నారు, నేను భూమి మీద ఉన్నా అంటే నాకంటే కింద ఉన్నారు. మీరు పాతాళం ఉన్నోడు నన్ను దొక్కుతాడా, నేను పైన ఉన్నోడు కింద దొక్కుతాడా? ఈ అహంకారం మాటలు మానుకోండి. ప్రజలకు ఏం చెప్తారో చెప్పుకోండి. ప్రజల మన్ననలను పొందండి. అభివృద్ధి గురించి మాట్లాడండి, ప్రజా సమస్యల గురించి మాట్లాడండి. ప్రజల మన్ననలను పొంది ఓట్లు సంపాదించే ప్రయత్నం చేయండి. కానీ వ్యక్తిగత విమర్శలకు దిగజారుడు మాటలు మాట్లాడి కుల ప్రస్తావన, మత ప్రస్తావన, ప్రాంతీయ ప్రస్తావన తెచ్చి ఇంకెన్ని రోజులు పాపం గడుపుకుంటారు? 30 ఏళ్ళ నుంచి నేను గన్పూర్లో ఉన్నా. 50 ఏళ్ళ నుంచి ఎస్సీగా నా సర్టిఫికెట్ను వాడుకుంటున్నా. ఈరోజు ఒకడు అంటాడు గన్పూర్ కాదని, ఈరోజు ఒకడు అంటాడు నేను ఎస్సీ కాదని. ఇంతకంటే దివానా ముచ్చట్లు ఇంకేమైనా ఉన్నాయా? ఇంతకంటే చౌకబారు మాటలు ఇంకేమైనా ఉంటాయా? అర్థం చేసుకోవాలి. నిజంగానే మీ దగ్గర ఏమైనా సమాచారం ఉంటే మీరు ఎలక్షన్ కమిషన్ ముందర పెట్టండి, రిటర్నింగ్ ఆఫీసర్ ముందర పెట్టండి, మీ యొక్క వాదన వినిపించండి, మీకు అనుకూలమైన తీర్పు తెచ్చుకోండి. అది ఏం చేయకుండా తొడలు కొడతాము, డ్యాన్సులు చేస్తాం. ఏమైనా కళాకారులమా? ఆ రోజు కూలి ఇస్తే వచ్చి డ్యాన్సులు చేయడానికి? ఏమైనా కళాకారులమా వచ్చి డయాస్ మీద తొడలు కొట్టడానికి? బుద్ధి ఉండాలి, కాస్తంత ఇజ్జత్ కాపాడుకోవాలి.